అందరికీ నమస్తే. అంజి విజన్‌కు స్వాగతం. అన్నం దొరకని రోజు కుక్కలకు ఏ విధంగా ఫుడ్ ఫీడింగ్ చేస్తానో ఈ వీడియో ద్వారా చూడండి. నిన్న ఈరోజు అన్నం దొరకలేదు. హోటల్లో కానీ డాబాలలో అన్నం దొరకని రోజు బ్రెడ్ బిస్కెట్స్. వేస్తా కదా వేస్తా కదా. ఇదైతే ఎందుకు జంపింగ్ చేస్తానే అర్థం కదా. వేస్తా అంటే కూడా వేస్తే అన్నం దొక్కుంటుందల్లా ఇంకా మీకు ఇదే సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫుడ్ ఫీడింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే డాగ్స్ ఎక్కువైనవి, పప్పీస్ ఎక్కువైనవి. మీకు ఒకవేళ హ్యుమానిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ఈ కుక్కలకు సంబంధించినటువంటి ఫుడ్ ఏమైనా ఉంటే సెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నంబర్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. మీరు నంబర్కు కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిడిగిరీ కానీ, రైస్ కానీ, ఇంకా ఇతరత్ర ఫుడ్, డాగ్స్ ఫుడ్ ఏమైనా ఉంటే పంపిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూడడం ద్వారా వీటికి ఫుడ్ ఫీడింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ సమాజంలో చాలామంది డాగ్స్కు ఫుడ్ పెట్టాలంటే ఇష్టపడరు. కరుస్తాయి, మీద దాడి చేస్తాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వాటిని హేట్ చేస్తుంటారు. ఎందుకంటే కుక్కలు అంటేనే నేటి రోజుల్లో అసహ్యం అనిపిస్తుంది. అవి కూడా మనలాంటి జీవులు అని మీరు అర్థం చేసుకుంటే వాటికి కూడా ఒక పూట ఫుడ్ పెట్టుటకు సహకరిస్తారని ఆశిస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ ఫీడింగ్ చేయడానికి సహకరిస్తారని ఆశిస్తున్నా. ఇదైతే ఎందుకు వస్తుంది అర్థం కదా. ఏం మనుషులు నీది తినేది కాక దాన్ని కూడా మాటలకు పనికిరాందనే అవలంబన ఉన్నా అసలు.
తల్లిగాని తల్లి కుక్క ప్రేమను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీని తల్లిగాని తల్లి కుక్క, దీని చెల్లెలు ఇది. అయితే దీని తల్లికి ఏమైనా ఫుడ్ పెడితే బిస్కెట్స్ కానీ తర్వాత దోశలు కానీ ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే పిల్లలకి ఇచ్చి అది తాను గప్చుప్పుగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక నిమిషం రన్నింగ్ అవుతుంది. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్. దీని తల్లిగానే తల్లి కుక్క, దీని చెల్లెలు ఇది. అయితే దీని తల్లికి ఏమైనా ఫుడ్ పెడితే బిస్కెట్స్ కానీ తర్వాత దోశలు కానీ ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే పిల్లలకి ఇచ్చి అది తాను గప్చుప్పుగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది తల్లి కుక్క, దాని పక్కనే ఉన్నది దాని పిల్ల కుక్క. తల్లి కుక్కకు ఏమైనా వేస్తే పిల్ల కుక్కకు ఇస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు తల్లి కుక్కకు తోశ వేస్తే పిల్ల కుక్క వచ్చి తింటుంది. నోట్లో నుంచి ఫుడ్ లాక్కొని తింటున్నా తల్లి కుక్క మాత్రం ఏమీ అనదు. పిల్ల కుక్క తిన్న తర్వాత తల్లి కుక్క నీళ్లు తాగి సంతృప్తి చెందుతుంది. రెండవసారి చూద్దామని తల్లి కుక్కకు మళ్ళీ తోశ వేస్తే వెంబడే పిల్ల కుక్క తింటుంది. ఆ పిల్ల కుక్క తిన్నందుకు కూడా తల్లి కుక్క ఏమీ అనడం లేదు, తన బిడ్డ తింటుందనే ఆనందంలో ఉన్నట్టు ఉంటుంది. ఇదిగో మళ్ళీ నీళ్లు తాగుతుంది. పిల్ల కుక్కకు ఫుడ్ పెట్టి తాను నీళ్లు తాగి కడుపు మార్చుకుంటుంది. తన పిల్ల తింటే తనకు సంతోషమే అన్నట్టు నీళ్లు తాగి కడుపు మార్చుకొని ఉంటుంది. మాటలు వచ్చిన మనుషులకే కాదు, మాటలు రాని మూగజీవాలకు కూడా తల్లి ప్రేమ ఉంటుందనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. 2-3 టైమ్స్ నేను టెస్ట్ చేసి చూస్తే ఈ విషయం నాకు అర్థమైంది. ఇదిగో తల్లి కుక్కకు పెడితే పిల్ల కుక్క వచ్చి తినాలని చూస్తుంది. చివరకు తల్లి కుక్క తినాలా వద్దా అని డైలమాలో పడ్డట్లుంది. మా అమ్మ నన్ను కని పెంచి పోషించిన నేను మా అమ్మ ప్రేమను గుర్తించలేకపోయాను. కానీ ఈ కుక్కల్ని ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో తల్లి ప్రేమ కూడా నాకు అర్థమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల లోపల తల్లికి మించిన ప్రేమ లేదు అని నాకు అర్థమైంది. చాలా రోజులకు ఇది నేను తెలుసుకున్నాను. అందుకే తల్లి ప్రేమకు నేను విలువ ఇస్తాను. పిల్ల తింటుంటే తల్లి చూస్తుంది, బాగా మంచిగా తిను అని తన కడుపు మార్చుకొని ఉపవాసం చేసి తన పిల్లను పోషిస్తున్న